పరలోకనేస్త సంఘ సభ్యులందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 24 వెడ్నెస్డే. కృపాక్షేమములు నీకు విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఈరోజు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. నా పరిశుద్ధాలయపు అలంకార నిమిత్తము లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ ఎదుకు తేబడను. నేను నా పాదస్థలమును మహింపరచెదను. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఎవరికైతే దేవునికి కృప ద్వారాలు తెరవబడతాయో వారు అంటాడు దేవుడు, నేను నా పాదస్థలమును మహింపరచెదను. అంటే నిన్ను మహింపరుస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను హెచ్చిస్తాను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. ప్రైజ్ జీసస్. ఏ తెగులు నీ కూడా సమీపించదు, ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. నీకు విరోధంగా రూపండి ఏ ఆయుధను వరిదిరదు, అంత నీరు గారిపోద్దంతే. అది ప్రభు చెప్తున్న మాట. నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు. ఒకప్పుడు నీ స్థితిగతులను బట్టి, నీ పాపస్థితిని బట్టి, నీ బలహీనతను బట్టి, నీ ఆర్థిక దరిద్రాన్ని బట్టి ఎవరైతే నేను తృణీకరించారో వారందరూ కూడా వచ్చి నీ ఎదుట సాగిలు పడతారు అంటున్నాడు దేవుడు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కృప ప్రతి ఒక్కరికి దొరకాలని నా ఆశ, నా ప్రార్థన. కృప కొరకు అధికంగా ప్రార్థించండి. దేవుడు ఎక్కడ నిన్ను హెచ్చించాలో తెలుసు, ఎక్కడ పైన పెట్టాలో దేవుడు తెలుసు. ఆయన కృపనిస్తారు, ఆ కృప దీవెనిస్తారు. ఏ శత్రువు నీ ముందు నిలబడలేరు. ప్రార్థన చేసుకుందామా? ఆశ్చర్యకరుడా, కృపగల దేవుడా, నీ కృప సముద్రంలో నుంచి మాకు ప్రతి ఒక్కరికి కృపనివ్వండి, సముద్రాన్ని దీవెనివ్వండి. ఏ వ్యతిరేకతలో చీకటి ప్రభావాలు ఎవ్వరి మీద పనిచేయనివ్వద్దయ్యా. దుష్టుని బారిని విడిపించండి, చీకటి ఆత్మను విడిపించండి. ఏ వ్యతిరేక శక్తులు వాడి ప్రభావాలు ఎక్కడ ఎవరమే పనిచేయనివ్వదు. నీ ఆత్మ అభిషేకముతో పట్టి ఒక్కరిని నింపమని, కృపనివ్వమని, నా పాదస్థలం నేను మహింపరుస్తాను. దేవా, మమ్మల్ని సంఘాన్ని దీవించండి నాయనా. బిడ్డలందరూ పడే కృపను రక్షణ లేని రక్షణ పొందాలి, రక్షణ పొందని అక్కడ సిద్ధపడాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి, నీకు దగ్గరగా జీవించాలి. అందరి మీద నీ ఆత్మాభిషేకంతో నింపండి. ఏ శత్రువు నీ ఎదుటి నిలబడలేదన్నావు, నీ ఎదురు సాగిలు పడతారన్నావు ప్రభా. సాతానిక చర్యలు, దేవపాత్మను ఎక్కడ మామే పనిచేయనివ్వద్దు. దుష్టాత్మ నుంచి, వ్యాధుల నుంచి, సమస్యను విడిపించి, దరిద్రం విడిపించండి, మానసిక ఒత్తిడిని విడిపించండి, అనారోగ్యాన్ని విడిపించండి. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా స్ట్రెంథన్ చేయండి, పడిపోయిన తిరిగి లేవనెత్తండి, బలహీనలను బలపరచండి. జాబ్స్ ఇవ్వండి అయ్యా, హైక్స్ ఇవ్వండి అయ్యా, బిజినెస్లు ఇవ్వండి అయ్యా, సమృద్ధిగా దీవించండి. కాలేజీలు, స్కూల్స్ రీఓపెన్ అయ్యి ఫీజులు కట్టుకోవడానికి కూడా విసులుబాటుని మీరు ప్రతి బిడ్డకు దయచేసి ఫైనాన్షియల్గా మెరాకిల్స్ చేయండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, రెక్కలేని కాయండి, అద్భుతంగా జాబ్స్ ఇవ్వండి, ఆశ్చర్యకరమైన ప్రమోషన్స్ ఇవ్వండి. ఆయన దీవెనతో నింపండి. ప్రతి కుటుంబాన్ని బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని నీ రెక్కల నిండా కాచి దాచి చేయమనివ్వండి. ప్రతి వారిని ఆయన నీ గాయపడిన తాకండి. ఎవరు వ్యాధిస్తులు ఉన్నారో, ఎవరు సీరియస్ కండిషన్ స్వస్థపరచండి. ఫీవర్ ఆయన కోల్డ్ కాపు నుంచి విడిపించి స్వస్థపరచండి, హాస్పిటల్ కూడా స్వస్థపరచండి. పాటమైన సంఘ బిడ్డలందరినీ కూడా గుడ్ హెల్త్ ఇవ్వండి. ప్రతి నొప్పి పోవాలి, ప్రతి గడ్డ కరిగిపోవాలి, ప్రతి ఇన్ఫెక్షన్ పోవాలి, ఓవర్ బ్లీడ్ను సపరవుతున్న కూడా స్వస్థపరచండి. యేసు నామములో పడే స్వస్థత, విడుదల కలుగునుగాక, చీకటి తొలగిపోయినగాక. ఆయన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాడు కూడా స్వస్థపరచండి. కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలి, శరీరం క్రియేట్ నార్మల్ రావాలి, థైరాయిడ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లంతో సపరవుతున్న, బ్రెయిన్ ప్రాబ్లంతో కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. చిన్న బిడ్డలు, ఎవరినొస్తే పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాస ప్రసవాలు పొందాలి. సంఘం బలపరచండి, సంఘం నానాటికి ఆధ్యాత్మిక బలపడాలి, ఆర్థికంగా ఎదగాల, నీ కృపాక్షేమాలు పొందాలా. అయ్యా, అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని కూడా దీవించి కృపాక్షేమాలని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధపులేండి, దీవెనకరంగా మార్చండి. ప్రతి పనిలో మీరు తోడేయండి, మా అవసరాలు అక్కడ తీర్చండి. అన్ని విషయాలు దీవించి పరిచారకుల్ని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి నీ ఆశీర్వాదంతో, నీ ఆత్మతో, నీ కృపతో నింపి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందామని ఈ రోజంతా కూడా నీ సన్నిధి తోడేయించండి. బ్రదర్ వినోదం దర్శించి సంపూర్ణంగా స్వస్థపరిచి క్యాన్సర్ వ్యాధి విడిపించండి. ఇంకెవరు బలహీనాలు బలపరచండి ప్రభావ. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి కృపాక్షేమాలు దయచేయండి. మీ దీవెనలను మీ మేలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. నీ శత్రువుని ఎదుట సాగిలపడుదురుగాక, చీకటి తొలగిపోనుగాక. ఆమేన్.